హాయ్ గాయ్స్! ఈరోజు వేయించిన పప్పు ఎలా చేయాలో చూద్దాము. దానికోసం ఫస్ట్ ఆనియన్స్‌ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, ఒక తెల్లగడ్డ పాయలుగా తీసి, కరివేపాకు, కొత్తిమీర, అలాగే నిమ్మకాయ సైజంత చింతపండు, 3 ఎండుమిరపకాయలు, టమోటాస్ 4 పలుచగా కోసి పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి 3 స్పూన్స్ ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో జీలకర్ర, ధనియాలు, ఇందాక కట్ చేసుకున్న ఆనియన్, కరివేపాకు, తెల్లగడ్డ, ఎండుమిర్చి, చిటికెడు ఇంగువ వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత 2 గ్లాసెస్ కందిపప్పు వేసి బాగా వేయించండి. అది గోల్డెన్ కలర్‌లోకి వచ్చిన తర్వాత అందులో టమాటాస్ కూడా వేసి బాగా మిక్స్ చేసి ఒక 2 గ్లాసెస్ వాటర్ పోయండి. ఆ తర్వాత మనం నిమ్మకాయ సైజంత చింతపండు ఉంది కదా! అది వేసేసి కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ హై ఫ్లేమ్‌లోను, 2 విజిల్స్ లో ఫ్లేమ్‌లోను చేశారంటే ఆ తర్వాత కుక్కర్ ఓపెన్ చేశాక అందులో రుచికి సరిపడా కల్లుప్పు వేసి కొంచెం కచ్చా పచ్చాగా స్మాష్ చేసుకొని కావాల్సినంత వాటర్ పోసుకొని పైన కొత్తిమీరతో గార్నిష్ చేశారంటే అంతే అండి. టేస్టీ టేస్టీ వేయించిన పప్పు రెడీ. వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్